ఫ్లాష్ వచ్చేస్తుంది ఫ్లాష్ వచ్చేస్తుంది తారక రామారావు గారిని అలాగే డాక్టర్ కోటేశ్వర గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అరవై 1972 ప్రజాసేవలో ప్రధాన అవసరమైన నీటి వనరును తరతరాలకు అందించడానికి అన్నట్లుగా మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్, మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. పెద్దల గంటా శ్రీనివాసరావు గారు సభ్యులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు నిజంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను రంగనాథ్ గారు పిలవటం జరిగింది. 2-3 సార్లు పోస్ట్పోన్ అయింది. అయితే మీరే రావాలా ఖచ్చితంగా చెప్పడం, గంటా శ్రీనివాస్ గారు దానికి వత్తాసు పలకటం, ఆ కార్యక్రమంలో ఈరోజు యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఈరోజు మా చేతుల మీద ఈ యొక్క విగ్రహావిష్కరణ జరిగింది. అయితే అడగటం జరిగింది కమిషనర్ని ఈ యొక్క లక్ష్మణరావు గారు చేసిన కార్యక్రమాలు. ఎందుకంటే వారు 1967 నుంచి 72, 67-72 మధ్య ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్. వారు ఆ రోజుల్లో మన పక్కనే ఉన్న చెరువు 55 ఎకరాల వాటర్ ఉండే చెరువు అది. ఆ చెరువుకి స్థలసేకరణ చేసి ఎద్దల బండ్లను ఉపయోగించి యాక్చువల్గా ఆ చెరువు మొత్తం గట్టు ఫామ్ చేశారంట. మనుషులు ఆ రోజు ట్రాక్టర్లు ఉపయోగించాల. అదే చెప్పారు వాడు. మెయిన్గా ఏంటంటే ఎద్దల బండ్లతోనే మట్టి లోపల మట్టి అంతా లోడి మనుషుల ద్వారా చేసి ఈ యొక్క చెరువుని ఫామ్ చేసి అనేక గ్రామాలకు కూడా యాక్చువల్గా ఈ చెరువు ద్వారానే నీరు ఇవ్వటం జరిగింది. కార్యక్రమం ఏదైతే ఈ నర్సాపురం పట్టణమే కాదు, ఒకప్పుడు నర్సాపురం అసెంబ్లీలో పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క నీటి అవసరాలని తీర్చినటువంటి ఈ కుళాయి చెరువు యొక్క సృష్టికర్త ఎవరైతే ఉన్నారో, ఒక రకంగా చెప్పాలంటే ఈ నర్సాపురం ప్రాంతానికి భగీరథుడైన వారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం అనేది ఎప్పుడో దాదాపు 55-54 సంవత్సరాల క్రితం ఆయన ఇచ్చినటువంటి సేవలను గుర్తించి ఇవాళ ఇక్కడ పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ గావించి ఈ రకంగా సభను జరుపుకోవడం అనేది మనందరికీ కూడా గర్వకారణమని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ముందుగా వారి కుటుంబ సభ్యుల్ని నేను అభినందిస్తున్నా చొరవ తీసుకున్నందుకు. ఎవరైనా ఒక వ్యక్తి ప్రజాప్రతినిధిగా పనిచేసినప్పుడు, అది మున్సిపల్ చైర్మన్ కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ప్రజాప్రతినిధిగా పనిచేసినప్పుడు ఆ ప్రాంతం యొక్క భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయవలసినటువంటి బాధ్యత ఉంది.
ఏదైతే పదవిలో ఉన్నంతకాలం 5 సంవత్సరాల్లో ఏమైతే చేస్తామో 5 సంవత్సరాలకి సరిపడే కాదు, రాబోయేటువంటి తరానికి దీని తాలూకు ప్రయోజనాలు అందాలి అనేటువంటి ఆలోచనతో ప్రజాప్రతినిధులు పనిచేయాలి అనడానికి ఒక చక్కటి ఉదాహరణ చెరుకూరు లక్ష్మణరావు గారి అనడంలో ఏమాత్రం కూడా సందేహం. ఎప్పుడో దాదాపు 67 నుంచి 72 వరకు ఆయన చైర్మన్గా ఉన్నటువంటి సమయంలో ఆనాడు అనేక మంది పెద్దలు ఇంత పెద్ద ఎత్తున ఆవేళ ఉన్నటువంటి నరసాపురం పట్టణానికి ఇంత పెద్ద ఎత్తున కుళాయి చెరువు అవసరం లేదు, 55 ఎకరాలు అన్నప్పటికీ కొంతమంది రాజకీయపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా భవిష్యత్తు అవసరాలు కుళాయి చెరువు ఒకసారి మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ చేయాలంటే చాలా కష్టం. ఈవేళ ఎక్కడన్నా మంచినీటి చెరువు కోసం ఎక్కడన్నా 10 ఎకరాలు ఎక్వైర్ చేయాలంటే ఇవాళ చాలా కష్టం. నారాయణ గారికి తెలుసు దాని తాలూకు ఇబ్బందులు. ఆ రోజు పెద్ద ఎత్తున దూరదృష్టిలో రాబోయేటువంటి తరం కోసం ఆయన ఆలోచించారు కాబట్టి ఈ రకమైనటువంటి మంచినీరు అవసరాలు ఈరోజు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. మిషనరీ లేదా వాళ్ళందాక చాలా మంది పెద్దలు చెప్పారు, ఇప్పుడే వారి కుమారుడు కూడా చెప్పారు రంగనాథ్ గారు. మిషనరీ లేనటువంటి రోజుల్లో కేవలం మానవశ్రమ ఆధారంగా ఇంత పెద్ద ఎత్తున కుళాయి చెరువు తవ్వారంటే ఆయన యొక్క కష్టం ఏమిటి అనేది మనం ఈ సందర్భంగా అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున నర్సాపురం ప్రాంతానికి చాలా చేశారు. మున్సిపాలిటీ అద్దె భవనంలో ఉండేది కార్యాలయం, సొంత భవనం నిర్మాణం జరిగింది. అదేవిధంగా ఒక పశువుల హాస్పిటల్ కానీ, లేకపోతే స్కూల్స్ కానీ, లేకపోతే ఒక ఆడిటోరియం కానీ, ఇవన్నీ కూడా ఆయన చైర్మన్గా ఉన్నటువంటి సమయంలోనే నర్సాపురం పురపాలక సంఘానికి సంబంధించిన ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తయ్యాయి అనేటువంటి విషయం చాలామంది పెద్దలు చెప్పారు. ఈవేళ ప్రభుత్వాలు చాలా ఆలోచనలు చేస్తున్నాయి. ఇవాళ అన్ని అవసరాల కంటే ముఖ్యమైనటువంటి అవసరం స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు. ఇవాళ RWS స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ రాష్ట్రంలో. రాష్ట్రం కేంద్రం కలిపి ఇవాళ ఇంటింటికి మంచినీరు అందజేయాలి, సురక్షితమైన నీరు అందజేయాలని కొన్ని లక్షల కోట్ల రూపాయలు జలజీవన్ మిషన్ ద్వారా ఇవాళ ఖర్చు పెడుతూ ఉన్నాయి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం. కానీ దీనికి 54 సంవత్సరాల క్రితం ఆలోచన చేసినటువంటి వ్యక్తి చెరుకూరు లక్ష్మణరావు గారి రంగంలో ఏమాత్రం కూడా సందేహం లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈరోజు మనందరం కూడా గౌరవించుకోవడం. రంగనాథ్ గారు నాకు వైజాగ్లో గంటా గారి ద్వారా పరిచయం. ఆయన భీమవరం వచ్చి పిలిచినప్పుడు నేను ఉండనండి, ఆ రోజు దయచేసి రాలేను. రాజకీయం చరిత్ర 80 నుంచి నాకు అన్నీ తెలుసు, కానీ 80కి ముందు నాకు పెద్దగా అవగాహన లేదు. 80 తర్వాత నర్సాపురం, భీమవరం ఎక్కడ ఎవరు ఏ మున్సిపల్ చైర్మన్ చేశారు, పాలకొండలో ఎమ్మెల్యేలు ఎవరు, ఏ పార్టీ ఎంతమంది మెజార్టీతో నెగ్గారు, వివరాలన్నీ ఉంటాయి నా దగ్గర. కానీ లక్ష్మణరావు గారి గురించి ఆ తర్వాత నేను తెలుసుకుని ఇటువంటి మహనీయుని యొక్క విగ్రహ ప్రతిష్ఠకి కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి వారి మనవడు విద్యాసాగర్ గారు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడితే ఇటువంటి మహనీయుడి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టం అని భావించి నేను ఇక్కడికి వచ్చి ఇవాళ మీ అందరితో కూడా ఇక్కడ పాల్గొనడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా ఇవాళ నర్సాపురం ఒక మంచి సాంప్రదాయం, రాజకీయాలకు అతీతంగా ఆయన గౌరవించుకునే విధానం. ఏదైనా ఒక విగ్రహాన్ని మనం నిర్మించాము, స్థాపించామంటే అది విగ్రహంగా మాత్రం మెరుగుపోవడానికి కాదు, భవిష్యత్ తరాలకు వారి తాలూకు వ్యక్తిత్వాన్ని తెలియజేసేటువంటి ఒక విగ్రహం అది. ఆ విగ్రహాన్ని చూసినప్పుడు మనందరికీ కూడా ఆయన ఒక ఆలోచన విధానం గుర్తు రావాలి. భవిష్యత్ తరాలు ఎవరైతే ఉన్నాయో ఈ విగ్రహం ఎవరిదనేటువంటి ప్రశ్న వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకు మనం ఈ విధంగా విగ్రహాలు నిర్మిస్తామనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తుపెట్టుకుని, మరి ఈ కార్యక్రమానికి నారాయణ గారు కూడా వేరే చోటుకి వెళ్ళాలి, నేను కూడా వేరే చోటుకి వెళ్ళాలి. మరి వచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున, ఇందాక పొత్తూరు రామరాజు గారి పేరు చెప్పానో లేదు గుర్తులేదు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.